ఇది సెప్టెంబర్ 28 నా సైకిల్ లోనే ఏమైంది. సన్ రైజ్ అయిపోయి ఇలా హైవే మీద వెళ్లకుండా లెఫ్ట్ సైడ్ నుంచి లోకల్ ఊళ్ళో నా ఎక్స్ప్రెషన్ కూడా చూపించాలి కదా, చూసారా? చూడలేదు. చెరువు ఫుల్ అయ్యి ఈ సన్నటి రోడ్డే మన సేఫ్ జోన్. జాగ్రత్తగా వెళ్ళాల్సి వీధులను కొంచెం కవర్ చేసి కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్. మెయిన్ హైవేను 30% కవర్ చేస్తే ఖమ్మం రోడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం వెళ్ళాలి. డైరెక్ట్ గా మోతే వరకు ఇచ్చారు. ఈ రోడ్ కొడుతున్నా ఈ చెట్ల మధ్యలో రైడింగ్, ఇలా పొదల్లో నుంచి వెళ్తుంటే ఫారెస్ట్ లో నుంచి వెళ్తుంటే ఇక్కడ ఈ కమ్యూనిస్ట్ పార్టీ గద్దె లెఫ్ట్ తీసుకుంటే బృందావనపురం విలేజే కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది. పడినట్టుంది రోడ్డు మీద, అలా బురద ఉండడం. ఈ పొదల్లో నుంచే వెళ్తున్నా. మీడియం సైజ్ చెట్లయితే వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నా, ఎందుకంటే ఉంటుంది. హౌసెస్ కూడా ఎక్కువ నెంబర్ లో, రోడ్ ఇలా చిన్నగా ఉంటుంది. అండ్ రోడ్ ఈ వేణుగోపాలపురంలోనే కొద్దిగా వేణుగోపాలపురంలో సంథింగ్ అయిపోతే మనకి విలేజ్ కంప్లీట్ అయిపోయినట్టే. వేణుగోపాల్ క్లిప్పింగ్స్ ద్వారా మనం వేణుగోపాలపురం విలేజ్ దాటగానే ఇక్కడ చెరువు ఉంటుంది. ఈ చెరువు చాలా వాటిలో వెళ్ళేది కేశవపురం విలేజ్ లో. గవర్నమెంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు కదా ఆ ఎన్విరాన్మెంట్. చేపలు పట్టడానికి కూడా ఉండేప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ లోకి ఎక్సెస్ వాటర్ ఫ్లో అవడం ఇక్కడ చూడొచ్చు. దానివల్ల ఈ వేణుగోపాలపురంకి కేశవపురంకి 3.5 కిలోమీటర్లు ఈ పొలాలే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈ కొద్ది దూరం మాత్రమే ఒక టూర్ లో వెళ్తున్నప్పుడు కొద్దిగా డేంజర్ ఆఫ్ ద రైడ్ మనం కంప్లీట్ చేసిన 7 AM కి ఎగ్జాక్ట్లీ 1 అవర్ ప్రశాంతంగా మనం ఇంత 15 కిలోమీటర్స్ ని 1 అవర్ లో. ఈ కేశవపురం విలేజ్ బొడ్రాయి నుంచి కూడా ఇలా సందర్భంగా దేవి విగ్రహం ఉంది. సండే కాబట్టి కొద్దిగా వెళ్ళిపోయాము. మన సైక్లింగ్ బ్లాగ్స్ లో ఎప్పుడూ కూడా అదే విధంగా ఇక్కడ నుంచి ఆల్టర్నేట్ రూట్ ఉంది 15 కిలోమీటర్స్.